మావా, ఎప్పుడైనా ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నావా? ఇలాంటి ఒక కంపెనీ గురించి మాట్లాడుకుందాం మావా. ఐడియా ఉంది, స్టార్ట్ చేసిండు. 1990లో బ్యాంకరప్సీ అయింది, అయినా నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు అది $5 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ అయింది. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. ఆ కంపెనీ ఏందో కొంచెం కమెంట్ చేయొచ్చు కదా, కంపెనీ పేరు చెప్పడం కన్నా. సో ఇప్పుడు కమింగ్ టు ద మ్యాటర్, ఒక కంపెనీ స్టార్ట్ అయింది 1986లో, మళ్ళీ 1990లో బ్యాంకరప్సీకి లోనైంది. ఇంటెల్, ఏఎండి అట్లాంటి ఒక పెద్ద బడా బడా కంపెనీస్ తోటి చాలా ఇన్సల్ట్స్ ఫేస్ చేసింది. అంటే చాలా సార్లు కింద పడ్డారు మా పెద్ద పెద్ద తొక్కేటోళ్ళే ఉంటారు కదా, పెద్దోళ్ళు ఉంటే తొక్కిన తర్వాత దాని తర్వాత ఈ మార్కెట్ కి తగ్గట్టు జీపీయూస్ తయారు చేసి వన్ ఆఫ్ ద గ్రేట్ మార్కెట్ క్యాప్ తెచ్చుకున్న కంపెనీ ఎన్విడియా. అలాంటి ఒక కంపెనీ ఒకప్పుడు బ్యాంకరప్సీకి లోనైంది. ఒకసారి నెల జీతం ఇస్తానికి మాత్రమే పైసలు ఉన్నాయి, ఒక నెల జీతం ఇస్తానికి మాత్రమే ఆ ఒక కంపెనీ యొక్క వాల్యుయేషన్ ఉండేది. ఇప్పుడు $5 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ సాధించుకోవడానికి కారణం జెన్సింగ్ హ్యూ. ఆయన కంపెనీ CEO పేరు. సో ఆయన కంపెనీలో ఆయన చేసిన మొదటి హిట్ తెలుసా ఏంటిదంటే, నార్మల్గా ఈ మార్కెటింగ్ సంబంధించిన ఈ మార్కెట్లో ఈ చిప్స్ అమ్మితే ఇట్లాంటి దానికి ఇట్లాంటి సాఫ్ట్వేరే వాడాలనే కాన్సెప్ట్ తోటి ఉండే ఫస్ట్ ఎన్విడియా. ఆ కాన్సెప్ట్ తీసేసి ఈ మార్కెట్కి తయారయ్యేటట్టు అమ్మినట్టు చేసినట్టు ఉండేటట్టు అట్లా చూసుకొని చేశాడు. ఇట్లాంటి కంటెంట్ ఇంకా కావాలంటే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. గంట కొట్టడం మర్చిపోకండి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.